టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో చంద్రబాబు ప్రచారం కొనసాగుతుంది. రాజకీయ పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది టీడీపీనే అన్నారు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. ప్రచారంలో జగన్పై నిప్పులు చెరిగారు బాబు. తండ్రి లేని బిడ్డనంటూ రాజకీయాల్లోకి వచ్చి బాబాయిని చంపాడంటూ విమర్శించారు. జగన్కు తెలిసింది ముద్దులు, గుద్దులు, కేసులు, దోపిడీ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని, వైసీపీ వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణం ఆగిపోయిందన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈరోజు నువ్వు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు ఈ రాయలసీమలో. అవునా కాదా? నీళ్లున్నాయా రాయలసీమలో? అందుకే మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు పెట్టుకొని తిరిగాడు. ఆకాశంలో తిరిగితే కిందన చెట్లు కొట్టేశారు. అదే సమయంలో అన్ని స్కూళ్ళన్నీ మూయించి బలవంతంగా మనుషులు తీసుకుపోయారు. కూలీ మనుషుల్ని నిన్న కూడా తీసుకుపోయారు. నిలిచారా మనుషులు? అక్కడ ఉన్నారా మనుషులు? అక్కడ ఎందుకు లేరు? సాయంత్రం పూట మీ మీటింగులు వెలవెల, మీ యాత్ర తుస్సైపోయింది. మంచి మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం మా ప్రజానీకం, మా ఆడబిడ్డలు మేము పోరాటానికి సిద్ధం, మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధమని నిర్ణయించుకొని ఎన్నికల యుద్ధానికి వచ్చారు. అవునా కాదా? అది జరగకపోతే ఈరోజు మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్రహీనుడు ఎవరయ్యా? ఎవరు? ఎవరు? జగన్కు తెలిసిందే ఒకటే, రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు. అంతేనా? ఎన్నికల ముందేం చెప్పావు? ఇంటింటికి వచ్చావు, తల మీద చేయి పెట్టావు, బొగ్గలు నిమిరావు, ముద్దులు పెట్టావు, ఒక్క ఛాన్స్ అన్నావు, తండ్రి లేని బిడ్డ అన్నావు, చిన్నాన్న చంపేశావు. అవునా కాదా? చిన్నాన్న చంపి చెల్లెల్ని జైలుకి పంపించాలని ఆలోచిస్తున్నావు. దోషులు మాత్రం పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. ఆ దోషికి మీ చిన్నాన్నని హత్య చేయించి, ఎవరైతే హత్య చేయించారో వాళ్ళకే సీట్ ఇచ్చి మీ నాన్నని, మీ చిన్నాన్నని వెక్కిరిస్తావా నువ్వు? ఆత్మకు క్షోభ పెడతావా నువ్వు అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని